నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. పిఠాపురం నియోజకవర్గం అఖిలపక్ష కమిటీ పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురం పట్టణ పరిధిలో పారిశుద్ధ్యం దిగజారిపోయిందని, మురికి కాలువలు కంపు కొడుతున్నాయని, దోమలు విపరీతంగా పెరిగిపోయాయి, వీధులన్నీ చెత్త, మట్టి, పిచ్చి మొక్కలతో అసహ్యంగా మారాయని, పట్టణ ప్రజలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య లేకపోవడం వలన పట్టణానికి పారిశుద్ధ్య సమస్య మరింత జటిలమైందని, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుల వారి స్వంత ఇలాకా పిఠాపురం, మరీ ముఖ్యంగా మహారాజులు ఏలిన నేల ఇది, పట్టణం కంపు కొడుతోంది అని అన్నారు. మనమంతా ఎన్నో ఆశలతో అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాము. అందులో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం కూడా కావడం అనేది మన అందరి అదృష్టంగా భావించాము. మన పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తారంటే మనం ఎన్నో ఆశపడ్డాము, ఎంతో ఆనందించాం. అయితే ఆయన చాలా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఆర్ఓబి కానీ, ఫ్లైఓవర్ కానీ, కోర్టులు కానీ ఏవో చేస్తున్నారు. కానీ ఇవన్నీ దీర్ఘకాలికమైనటువంటి కార్యక్రమాలు. ఇవి ఫలితాలు ఇచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. కానీ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం పారిశుద్ధ్యం అనేది చాలా అధ్వానంగా ఉంది. దోమల బెడ చాలా ఎక్కువైపోయింది. మురికి కాలువలు తీసేవాళ్ళు లేరు, రోడ్లు ఊడ్చేవాళ్ళు లేరు, ప్రజలు అనారోగ్యం పాలైపోతున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుందో లేదో మనకైతే అర్థం కావటం లేదు. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు కానీ వారికి ఈ విషయం చేరవేస్తున్నారో లేదు తెలీదు. కాబట్టి దయవుంచి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వెంటనే గుర్తించి పిఠాపురంలో పారిశుద్ధ్యం మెరుగుకి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పిఠాపురంలో 50,000 మంది జనాభా ఉన్నప్పుడు దాదాపు 120 మంది సిబ్బంది ఉండేవారు. అడ్మినెంట్ సిబ్బంది 120 మంది ఉండేవారు. ఇవాళ పిఠాపురం జనాభా 1,00,000 దాటిపోయింది. 30 వార్డులు పెరిగాయి. కొత్త ప్రాంతాలు విస్తృతంగా పెరిగిపోయింది. పిఠాపురం జనాభా బాగా పెరిగింది. కానీ ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులు 26 మంది మాత్రమే ఉన్నారు. అవుట్ సోర్సింగ్లో 46 మంది చేస్తున్నారు. అంతా కలిపి 72 మంది. ఇందులో 10 మందిని ఆఫీస్కి వాడుకుంటున్నారు. మిగతా 60 మంది అందులో 10 మంది సెలవులు పెడుతున్నారు. 60 మంది 30 వార్డులకి ఏ మాత్రం సరిపోవడం లేదు. పారిశుద్ధ్యం ధ్వంసం అయిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే చర్యలు తీసుకుని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతా ఉన్నాం. పరిస్థితి ఉండాలంటే మరి దానికి తగినటువంటి సిబ్బంది, దానికి కావాల్సినటువంటి వాహనాలు, దానికి కావాల్సినటువంటి పనిముట్లు అత్యవసరంగా పిఠాపురం మున్సిపాలిటీకి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత 25 సంవత్సరాల తర్వాత నుంచి కూడా పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు రిటైర్ అయిన ప్లేసులన్నీ ఖాళీగా వదిలేస్తున్నారు. దానివల్ల ప్రత్యేకంగా పారిశుద్ధ్యంలో నిరుద్యోగ సంఖ్య పెరిగిపోయి విపరీతమైన సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి అవసరమైన చోట్ల అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన వేసుకుంటున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో మాత్రం ఆ సంఖ్యని పెంచడం లేదు. కాబట్టి ప్రజలు ఛార్జెస్ విషయంలో డ్రైనేజీలు కానీ, చెత్తలు కానీ అన్ని విషయాల్లో కూడా చాలా విపరీతంగా బాధపడుతున్నారు. కాబట్టి ఈ ప్రజల యొక్క సమస్యల్ని మరి అధికారులు కానీ, కౌన్సిలర్స్ కానీ పట్టించుకొని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఈ పిఠాపురం పారిశుద్ధ్యాన్ని బాగు చేసే పరిస్థితి తీసుకుంటారని చెప్పి